నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. సూపర్ ఎల్నినో రాష్ట్ర ప్రస్తుత పరిస్థితులపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని రంగాల్లో అధికారులు చేస్తున్న కృషి అమోఘమని ప్రశంస. జార్ఖండ్ రాజధాని రాంచీలో విద్యార్థులపై పోలీసుల దమనకాండను ఖండించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ హక్కుల కోసం శాంతియుత నిరసన చేస్తున్న విద్యార్థులపై దాడి చేయడం హేయమైన చర్యనని దిగ్భ్రాంతి వ్యక్తం. మెడికో ప్రియాంక హత్య కేసులో కూటమి ప్రభుత్వం నిజాలను దాచేస్తుందని ఆరోపించిన రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ నిందితులు మొదటి 3 రోజులు ఎక్కడ ఉన్నారో వారిని ఎవరు దాచారో బహిర్గతం చేయాలని డిమాండ్. విశాఖలో 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు ప్రారంభించిన జిల్లా జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, ఎమ్మెల్యేలు పల్లా విష్ణుకుమార్ రాజు. బాలింతలకు, నవజాతి శిశువులకు సకాలంలో వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. ఆంధ్రప్రదేశ్ స్థూల దేశీయోత్పత్తి నెలవారీ ఆర్థిక నివేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఎల్నినో సంక్షోభం, రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వర్షభావ పరిస్థితులు ఉన్నప్పటికీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సానుకూల వృద్ధిని నమోదు చేయడంపై అధికారులను అభినందించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం గణనీయమైన వృద్ధి రేటు సాధించిందని అధికారులు నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ప్రకారం వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో మెరుగైన వృద్ధి నమోదైంది. సాధారణ ఎగుమతులు, టెక్నాలజీ వినియోగం ద్వారా జీఎస్టీ పన్ను వసూళ్లు గణనీయంగా పెరిగాయి. అలాగే మెగా ప్రాజెక్టుల గ్రౌండింగ్, ఎంఎస్ఎంఈ ప్రాజెక్టుల ద్వారా భారీ వృద్ధి రికార్డయిందని అధికారులు వెల్లడించారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూనే సంక్షేమం, అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతి ప్రభుత్వ శాఖ నిర్దేశించుకున్న లక్ష్యాలను అందుకోవాలని సూచించారు. గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువులకు సకాలంలో వైద్య సేవలు అందించడంతో పాటు మాతా శిశు ఆరోగ్య సంరక్షణను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి ప్రారంభించారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు భాగస్వామ్యమై జెండా ఊపి వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మాతా శిశు మరణాల రేటును తగ్గించడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సురక్షిత ప్రసవాలను ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. ప్రసవం అనంతరం తల్లి బిడ్డలను సురక్షితంగా ఇంటికి చేర్చడం, పేద కుటుంబాలపై రవాణా వ్యయభారాన్ని తగ్గించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన బాలింతలను, వారి నవజాత శిశువులను 2 సహాయకులతో కలిసి పూర్తిగా ఉచితంగా ఇంటి వద్దకు చేర్చే పోస్ట్ నేటల్ డ్రాప్ బ్యాక్ సౌకర్యాన్ని 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా అందిస్తున్నట్లు వివరించారు. అలాగే హైరిస్క్ ప్రెగ్నెన్సీ మహిళలు, తీవ్ర రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులకు అత్యవసర వైద్య సేవల కోసం ఆసుపత్రులకు ఉచితంగా తరలించి తిరిగి ఇంటికి చేర్చే సేవలను కూడా ఈ వాహనాల ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు. కలిదిండిలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ హయాంలో భూ సమస్యలతో అనేక మంది తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ప్రజలకు వారి సొంత భూములపై పూర్తి హక్కులు కల్పించడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని, ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న 22A భూ చిక్కులను తక్షణమే పరిష్కరిస్తున్నామని స్పష్టం చేశారు. మాజీ సైనికులకు కేటాయించిన భూములను 22A జాబితా నుంచి వెంటనే తొలగించాలని, డీనోటిఫికేషన్ ప్రక్రియను సులభతరం చేసేలా ఆర్డీఓలకు అధికారాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా అసైన్డ్ భూములను పట్టా భూములుగా వర్గీకరించే ప్రక్రియను కూడా వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు.
స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో 22A బాధితులు మాజీ సైనికులతో ముఖాముఖి నిర్వహించిన సీఎం వారి విజ్ఞప్తులపై వెంటనే స్పందించి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి చొరవతో ఉనికిలి, కలిదిండి, వైవాహ పరిధిలో 2745 ఎకరాల భూములను రిజిస్ట్రేషన్ నుంచి విముక్తి లభించింది. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 4977 ఎకరాలను 22A జాబితా నుంచి ప్రభుత్వం తొలగించింది. లబ్ధిదారులకు సీఎం నేరుగా 1B అడంగల్ ప్రతులను అందజేయగా ఏళ్ల తరబడి నలిగిన సమస్యలు వెంటనే పరిష్కారం కావడంతో స్థానిక ప్రజలు, మాజీ సైనికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ రోజే 1B ఇచ్చేస్తాం సార్, అప్డేటెడ్ 1B. మీరు అవన్నీ కూడా వెరిఫై చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వాటి ఇందులో రెండు సమస్య సార్. జేమ్స్ గారు, ఈ రోజు నుంచి మీ భూమిని గవర్నమెంట్ భూమిని తీసేసి పట్టా పంచాయతీ భూమి కింద మీకు జిరాయితీ కింద మీకు ఇచ్చేస్తాం. మీ భూమి మీకు ఈరోజు ఇచ్చేస్తుంది. మొత్తం కలిసి ఖాతా నెంబర్ కూడా క్రియేట్ చేశాం. 3839 ఖాతా నెంబరు. మొత్తం కూడా మీ ల్యాండ్ కూడా విస్తీర్ణం 5 ఎకరాల 29 సెంట్లు. మొత్తం మీ భూమిని మీకు ఈరోజే పట్టా ఇస్తున్నాం. పిఎల్ నెంబర్ కూడా 2876. ఇక్కడ నుంచి నీకు ఇంకా ఈ రోజు నుంచి అన్ని లావాదేవీలన్నీ కూడా అడంగల్ 1B ఇస్తున్నాం. అడంగల్ జార్ఖండ్ రాజధాని రాంచీలో విద్యార్థులపై జరిగిన పోలీసుల దమనకాండను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్ ఖండించారు. తమ ఉద్యోగాలు, భవిష్యత్తు హక్కుల కోసం శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం అత్యంత దురదృష్టకరమన్నారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో మాధవ్ మాట్లాడారు. కాంగ్రెస్, జేఎంఎం విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై ఉక్కుపాదం మోపడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులపై టియర్ గ్యాస్, వాటర్ క్యాన్లు వినియోగించి విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేయడాన్ని మాధవ్ తప్పుపట్టారు. విద్యార్థుల సమస్యలపై మాట్లాడే రాహుల్ గాంధీకి జార్ఖండ్ విద్యార్థుల ఆర్తనాదాలు వినిపించడం లేదా అని ప్రశ్నించారు. విద్యార్థుల పట్ల కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అనుసరిస్తుందని మండిపడ్డారు. పార్లమెంట్లో అర్థవంతమైన చర్చ కాకుండా గందరగోళం సృష్టించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని మాధవ్ విమర్శించారు. జార్ఖండ్ యువత విద్యార్థులకు తమ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 2008, 2012 డిఎస్సి సంబంధించి అవకతవకలు జరిగాయి. వాళ్ళందరూ రోడ్డు మీద పడ్డారు, ఆందోళన చేశారు. కొంత రిక్రూట్ మీద కొంత జరగలే. తర్వాత ఆందోళన చేసిన తర్వాత కూటమి నేతృత్వంలో 2019 ముందు వాళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసుకోవాలి, వాళ్ళు తీసుకోవాలి అని చెప్పి అనుకోవటం. తర్వాత ప్రభుత్వం దాన్ని ఆ విధంగా ముందుకు తీసుకొచ్చింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దాన్ని వాళ్ళందరికీ కూడా ప్లేస్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా 2008, 2012 డిఎస్సి సంబంధించిన విద్యార్థులు ఆ విధంగా అనేక చోట్ల చేరటం జరిగింది. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన యూనివర్సిటీ సంబంధించి ఎగ్జామినేషన్స్ ఏపీపీఎస్సీ ద్వారా జరిగిన దాంట్లో అనేక అవకతవకలు జరిగాయని కోర్టుకు వెళ్ళటం, దాన్ని రద్దు చేయటం. దాని కారణంగా యూనివర్సిటీస్లో 98 నుంచి రిక్రూట్మెంట్ లేదు. సో రిజల్ట్ వచ్చిన తర్వాత, ర్యాంక్ కార్డ్స్ వచ్చిన తర్వాత, జాబ్ వచ్చిందని తెలిసిన తర్వాత ఎప్పుడైతే క్యాన్సిల్ అవుతుందో ఆ పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ దానికే అతిపెద్ద నిదర్శనం నిన్న జరిగిన జార్ఖండ్లో విద్యార్థులపై లాఠీచార్జ్. విద్యార్థుల యొక్క లాఠీచార్జ్ వెనకాలండే నిజాన్ని, ఎందుకు ఈ విధంగా ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేశారు, ఎందుకు వాళ్ళపైన టీయర్ గ్యాస్ విజిల్ చేశారు, ఎందుకు రబ్బర్ బుల్లెట్స్ పేల్చారనే విషయాన్ని మనం కానీ గమనిస్తే గత 17 రోజులు బట్టి వాళ్ళు చేస్తున్న ఆందోళనకి రాష్ట్ర ప్రభుత్వం కప్పిపుచ్చే ప్రయత్నం చేసి ఏం జరగలేదనే ప్రయత్నం చేసింది. రాయగడ రైల్వే డివిజన్ ఉద్యోగుల కుటుంబ సభ్యులు DRM కార్యాలయం ఎదుట భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాయగడ డివిజన్లో పనిచేస్తున్న తమ కుటుంబ సభ్యులను ఇక్కడికి బదిలీ చేయాలని ముక్తఖండంతో డిమాండ్ చేశారు. రైల్వే ఉద్యోగుల కుటుంబీకులు చేసిన నినాదాలతో DRM కార్యాలయం మారుమ్రోగింది. ఈ సందర్భంగా లోకోమోటివ్ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షులు భోలేనాథ్ రైల్వే ఉద్యోగుల కుటుంబీకులు చేస్తున్న ఆందోళనకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయగడ డివిజన్లో పనిచేస్తున్న రైల్వే ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు ఇక్కడికి తీసుకురావాల్సిన బాధ్యత రైల్వే అధికారులపై ఉందన్నారు. ఈ విషయంలో రైల్వే అధికారులు అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు. రైల్వే ఉద్యోగుల కుటుంబీకులు మాట్లాడుతూ DPR ప్రకారం దక్కాల్సిన ప్రయోజనాలను తమ ఉద్యోగులు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబీకులు రాయగడలో పనిచేస్తుండడం పట్ల తమకు దూరంగా కాలం వెల్లదీస్తున్నారని తెలిపారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు రైల్వే అధికారులు తక్షణమే రాయగడ డివిజన్లో పనిచేస్తున్న ఉద్యోగులు అందరికీ ఇక్కడికి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
పేరు సేనాపతి కళావతి అండి. మేము ఉండేది పెందుర్తి, మా వారు ఉండేది కోరపూట్లో ఉంటున్నారు. మేము ఇక్కడ ధర్నాకి రాలేదు, గొడవ చేయడానికి రావట్లేదు. ఇతన్ని 6 నెలలని తీసుకెళ్లారండి. ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. ఏంటంటే సీనియర్లు అక్కడ ఉంచారు, జూనియర్స్ని ఇక్కడ ఉంచారంట. వీళ్ళకి ప్రమోషన్లు ఇస్తున్నారు. మా బాధ ఏంటంటే ఇంట్లో పిల్లల్ని, మా పెద్దవాళ్ళని చూసుకోవాలంటే మాకు ఇబ్బంది అవుతుంది. అందుకనిసే మా హస్బెండ్స్ని ఇక్కడ తీసుకురావాలనేసి మేము మా సార్తో మాట్లాడడానికి మేము వచ్చాము. దానికోసం మాకు న్యాయం జరగాలని మేము పోరాడుతున్నాం. పిల్లలు ఒంటరిగా ఉంటున్నా, మా పెద్దవాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్లాలన్నా, ఏం చేయాలన్నా, చదువుల కోసమైనా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు ఈ కొత్త ప్రాసెస్ ఆపేసి మా వాళ్ళు ఈ డిజైన్ తీసుకొస్తారని మేము అడుగుతున్నాం. కొత్త పోస్టింగ్లు ఆపేసేయాలి. సీనియర్లు అక్కడికి వెళ్ళారు కాబట్టి జూనియర్స్ ఇక్కడే ఉంచేస్తున్నారు. వీళ్ళకే ప్రమోషన్ ఇక్కడే ఇచ్చేస్తున్నారు. సీనియర్స్ అక్కడే ఉంటున్నారు, వాళ్ళు మాత్రం ఇక్కడ తీసుకురావట్లేదు. వాళ్ళ ఏజ్ వచ్చిన పేరెంట్స్ ఉన్నారు, వయసులోకి వచ్చిన పిల్లలు ఉన్నారు. వాళ్ళిద్దరినీ చూసుకుని మేము లేడీస్ ఒక్కళ్ళ ఇంట్లో ఉండలేం కదా. మేము అర్ధరాత్రుల పూట వాళ్ళ పేరెంట్స్ని మేము చూసుకుంటున్నాం, మరి మమ్మల్ని ఎవరు చూసుకుంటారు? మీరు రైల్వేకి సేవ చేస్తున్నారు సరే, మరి వాళ్ళ పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ని ఎవరు చూసుకుంటారండి? మేము కళ్ళు తిరిగి పడిపోతున్నాం, మమ్మల్ని ఎవరు చూసుకుంటారండి? ముందు వాళ్ళకి అక్కడ ఇవ్వండి, అక్కడ న్యాయం అక్కడ జరిపించండి. ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లో ఈ సౌత్ కోస్ట్ రైల్వే ఎప్పుడైతే ఏర్పడిందో గత 2 సంవత్సరాల నుంచి ఇది నల్లడం జరిగింది ఒక పొలిటికల్ ఇష్యూగా. అప్పటి నుంచి కూడా ఇక్కడ స్టాఫ్ అందరూ కూడా అవుట్ స్టేషన్లో ఒకవేళ వాళ్ళకి పోస్టింగ్లు ఇచ్చినా ఇచ్చినా ఇవే ఫ్రమ్ ద హెడ్ క్వార్టర్. వాల్టర్ డివిజన్ ఇదివరకు ఉన్నప్పుడు ఎవరైనా సరే ట్రయాంగులర్ పాలసీ ఉండేది, దాని తర్వాత అది పెంటగల్ ట్రాన్స్ఫర్ పాలసీగా మారింది. కేకే లైన్ అనేది కిరెండలు, బచేలి, జగదల్పూరు, కొరాపూటు ఆ ప్లేస్కి వెళ్ళడానికి ఎవరు నచ్చుకోరు. కాబట్టి యాజమాన్యం ఏంటి చేసిందంటే ఎవరైతే ఫ్రెష్గా రిక్రూట్ అవుతారో వాళ్ళందరూ కూడా అక్కడ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో దట్ సీనియర్ ఎవరైతే వస్తారో వాళ్ళకి రిటర్న్ టు తీసుకురావడానికి ట్రయాంగులర్ పాలసీ కానీ దాని తర్వాత పెంటగల్ పాలసీగా మారింది. పెంటగల్ పాలసీగా మారినప్పుడు ఇక్కడ ఎప్పుడైతే సౌత్ కోస్ట్ రైల్వే ఏర్పడిందో ఈ జోనల్ ఇష్యూస్ అవుతున్నప్పుడు ఇక్కడ చాలామంది అక్కడ వెళ్ళి పోస్టింగ్లు తీసుకోవడం నిరాకరించారు, ప్రమోషన్లు తీసుకోవడం నిరాకరించి మేము వెళ్ళము అంటే ఇక్కడ యాజమాన్యం వేడి చేసిందంటే మీరు అక్కడికి వెళ్ళి పోస్టింగ్లు తీసుకోండి, మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చే బాధ్యత మాది, రిటర్న్ విశాఖపట్నం తీసుకొచ్చే బాధ్యత మాది, ఇవి బైఫరికేషన్ వల్ల మీరు ఎవరికి ఎఫెక్ట్ అవ్వదు అన్న ఒక ఇన్సూరెన్స్తో ఇక్కడ వాళ్ళు అందరూ కూడా బచేలి, కొరాపూటు, జగదల్పూర్, రాయగడ దగ్గరికి వెళ్ళి పోస్టింగ్లు తీసుకొని గత 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె సుభద్ర ఆధ్వర్యంలో 7 స్థాయి కమిటీల సమావేశం జరిగింది. ప్రధానంగా జడ్పీ చైర్పర్సన్గా ఉన్న 4 కమిటీల సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశాల అనంతరం సుభద్ర మీడియాతో మాట్లాడారు. పాడేరు, ముంచింగ్పుట్ పరిసర ప్రాంతాల్లో గల గ్రామాల్లో మలేరియా నిర్మూలనకు విస్తృతంగా చర్యలు చేపట్టామన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులతో జిల్లాలో ప్రజారోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలియజేశారు. అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ప్రజా ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేశామని సుభద్ర తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లా పరిషత్ పరిధిలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలకు మౌలిక వసతులు కల్పించామని తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు యథావిధిగా జిల్లా పరిషత్లో స్టాండింగ్ కమిటీస్ మీటింగ్స్ అయ్యాయండి. మీ అందరికీ తెలిసిన విషయమే. ఇందులో 7 కమిటీలు ఉంటాయి. అందులో 3 చైర్మన్లుగా ఉన్నారండి. వాళ్ళది వ్యవసాయ శాఖకి సంబంధించినటువంటి చైర్మన్గా మన వైస్ చైర్మన్ గారు ఉంటారు. అండ్ సాంఘిక సంక్షేమానికి ఇంకొకరు ఉంటారు. అదేవిధంగా ఉమెన్ అండ్ చైల్డ్కి సంబంధించి ఈర్ల అనురాధ గారు ఆల్రెడీ వేరే దగ్గర పెట్టారు. సో ఇప్పటి వరకు 4 కమిటీలకి సంబంధించినటువంటి నేను చైర్మన్గా ఉంటున్నటువంటి కమిటీలో కొన్ని మేజర్వి ఉన్నాయండి. ఏదైతే ఇప్పుడు బర్నింగ్ ఇష్యూలో ఉన్నటువంటి పరిస్థితి, హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఏదైతే మలేరియాకి సంబంధించినటువంటి మలేరియా జ్వరాలతోటి ఏఎస్ఆర్లో సుమారుగా పాడేరు మండలము, అదేవిధంగా చింతపల్లి, ముంచింగ్పుట్టు ఆయా పరిసర ప్రాంతంలో మలేరియా రేట్లు అనేది పెరగడం జరిగిందండి. చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈరోజు ఏదైతే ప్రభుత్వం నుంచి అందిస్తున్నటువంటి మెడిసిన్ ఉన్నాయో అది కూడా సరిపోక అదనంగా కూడా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడితేనే కానీ ఈరోజు మలేరియాకి ట్రీట్మెంట్ అందించలేనటువంటి పరిస్థితిలో ఈరోజు ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే దాన్ని చొరవ తీసుకొని వెంటనే మలేరియాకి సంబంధించినటువంటి ఏదైతే స్టెప్ 1, 2, 3, 4 అని ఆ మలేరియా శాతాన్ని బట్టి ఆ డోసులు ఉంటాయి, అవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలని కూడా ఈరోజు గౌరవ జెడ్పీటీసీ సభ్యులు కూడా కోరడం జరిగింది. అదేవిధంగా DCH గారితో కూడా మాట్లాడడం జరిగింది.
డిఎంహెచ్ఎల్తో కూడా మాట్లాడడం జరిగింది. వాస్తవం ఉంది అనేది కూడా వాళ్ళు నిర్ధారణ చేశారు. మరి ముఖ్యంగా పాడేరు, వంట్ల మామిడి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి దాంట్లో సరైన శానిటేషన్ కూడా ఈరోజు అక్కడ లేనటువంటి పరిస్థితి మేము గమనించాము. అది కూడా అధికారులు నిర్ధారణ చేశారు. సో తక్షణమే అక్కడ ఉన్నటువంటి డిపిఓస్ కానివ్వండి, పంచాయతీలో ఉన్నటువంటి సచివాలయంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దాని మీద దృష్టి పెట్టి వెంటనే శానిటేషను అన్నీ కూడా అందించాలని కూడా కోరుతూ ఉన్నాము. అదేవిధంగా డ్వామా పీపీపీ విధానం ముసుగులో కూటమి ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు, ల్యాండ్ మాఫియాకు రాష్ట్ర వనరులను నిలువుదోపిడీ చేసిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విశాఖలో ఏచూరి భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వయోబిలిటీ గ్యాప్ ఫండ్ కింద కార్పొరేట్ కంపెనీలకు 1500 కోట్లు కేటాయించాలని ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించేందుకు డబ్బులు లేవనడం దారుణమన్నారు. గూగుల్ డేటా సెంటర్కు 22,000 కోట్ల రాయితీలు ఇస్తూ స్థానికులకు ఉపాధిపై ఎటువంటి గ్యారంటీ తీసుకోకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఆధ్వర్యంలో అక్రమ మైనింగ్ తవ్వకాలు జరుగుతున్నాయని, ఆయన తమ్ముడిపై కేసులు నమోదు చేయాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె లోకనాథన్ డిమాండ్ చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ శాఖతో 60 ఏళ్ల చరిత్ర ఉన్న విశాఖ ఎయిర్పోర్టును మూసివేయడానికి యత్నించడం సరికాదని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గనాయుడు హెచ్చరించారు. విశాఖ ఎయిర్పోర్టును డొమెస్టిక్ విమానాశ్రయంగా కొనసాగించాలని, కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తే ప్రజలు తిరిగి గుణపాఠం చెప్తారని పేర్కొన్నారు. దాదాపు 1000 మంది నిర్వాసితులు, 4000 మంది కుటుంబాలకు ఇంతవరకు అసలు ఇవ్వలేదు. మీరు ఖాళీ చేయండి, పోయి డేరాలు వేసుకొని పండుకోండి, లేకపోతే చుట్టాలింటికి పోండి అని చెబుతున్నారు కలెక్టర్ గారు. ఎంత ధైర్యం అసలు! అంటే వీళ్ళు భూములు ఖాళీ చేసి, ఊళ్ళు ఖాళీ చేసి, డేరాలు వేసుకొని వాళ్ళు చుట్టాలింటికి పోయి బతకాలా? ఇదేనా మీ భూమి మీ హక్కు అంటే? మీ భూమి మీ హక్కు అని అంటే ప్రభుత్వానికి కూడా హక్కు లేదు. రైతు యొక్క అనుమతి లేకుండా ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది భూమి? గతంలో జగన్మోహన్ రెడ్డి ఆయన ఫోటో వేసుకొని పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చాడు. అప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి లాగేసుకుంటాడు ఎప్పుడైనా అని చెప్పారు. రైతులు కూడా దాన్ని తిరస్కరించారు. జగన్మోహన్ రెడ్డి పట్టా విధానాన్ని ఆయనకి ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టారు. ఇప్పుడు ఈయన వచ్చి ఆడ రాజముద్ర వేశాడు. అంటే ఈ భూమి ప్రభుత్వాన్ని, మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటాం, ఎంత డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే మీరు మాకు వదిలేసుకొని పోవాల్సిన మా హక్కు, ఇది మీ భూమి మా హక్కు, ఇది రాజముద్ర వేసేసారు దాని మీద. రైతుల భూముల మీద ప్రభుత్వానికి ఏం హక్కు ఉంది? పట్టాల భూముల మీద ఇప్పుడు 22 ఏకర్ నిషేధాజ్ఞలు ఎత్తేసి మేము ఇస్తున్నాం, వాళ్ళందరికీ మీకు హక్కు ఫ్రీ హోల్డ్ ఇస్తున్నాం అంటే దేనికి? అసైన్మెంట్ ల్యాండ్స్. ఈ అసైన్మెంట్ ల్యాండ్స్ అన్ని ఫ్రీ హోల్డ్ ఇచ్చినవన్నీ కూడా ఇంతకు ముందే తప్పుడు పద్ధతుల్లో పెద్ద వాళ్ళు చేపల చెరువులు, రొయ్యల చెరువులకి, లేదా రియల్ ఎస్టేట్లో హైవేల పక్కన, ఎయిర్పోర్ట్ల పక్కన స్వాధీనం చేసుకొని 10,000కు కొని 10 కోట్లకు అమ్ముకున్నటువంటి భూములకు అవి ఈరోజు వీళ్ళు చేస్తున్నారు. భూస్వాములు పక్కన ఉన్నటువంటి వాళ్ళకి 10 ఎకరాలంటే 2 ఎకరాలు అసైన్ ల్యాండ్ ఉంటే అది దీంట్లో కలిపేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఫ్రీ హోల్డ్ అవుతుంది. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం పరిధిలో వరుసగా వ్యవసాయ పంపు సెట్లు, విద్యుత్ వైర్లు చోరీకి పాల్పడుతున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ సందర్భంగా అడ్డరోడ్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ పి శ్రీనివాసరావు పాల్గొని కేసు వివరాలు వెల్లడించారు. ఒకవైపు వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు చోరీలతో ఆందోళన చెందుతున్నారని బాధితుల ఫిర్యాదుపై తాము కేసు నమోదు చేశామన్నారు. ప్రత్యేక బృందంతో తనిఖీలు చేపట్టి తక్కువ సమయంలోనే కేసును ఛేదించి చోరీలకు పాల్పడిన 7 నిందితులను అరెస్టు చేశామని చెప్పారు. చోరీ సొత్తు అని తెలిసినా కొనుగోలు చేసిన 5 వ్యాపారులను కూడా అదుపులోకి తీసుకుని రికవరీ చేసిన పంపు సెట్లు, విద్యుత్ వైర్లతో సహా నిందితులను కోర్టులో హాజరుపరుస్తున్నట్లు పేర్కొన్నారు. చోరీ సొత్తును వేగంగా స్వాధీనం చేసుకోవడంతో స్థానిక రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందరికీ నమస్కారం. గత కొద్ది రోజులుగా మన ఎస్ రాయవరం మండలం పరిధిలో ఈ రైతుల తాలూకా బోర్వెల్స్కి, వీటికి మోటార్స్కి సంబంధించిన కాపర్ వైర్ అది చోరీలు జరుగుతున్నాయని చెప్పేసి విషయం కొంతమంది సోదరులు మా దృష్టికి తీసుకొని వచ్చారు. ఇమీడియట్గా వాళ్ళందరినీ కూడా వచ్చి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇమ్మనమని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఎస్ రాయవరం మండలానికి చెందిన కర్రి బాబ్జీ గారు, అలాగే ఘట్టంనేని వెంకటరమణ గారు, భీమర్శెట్టి నాగేశ్వరరావు గారు, వీళ్ళు అంతా కూడా రైతుల దగ్గర ఈ వైర్, కాపర్ వైర్, మోటార్లో ఉన్న కాపర్ వైర్ని థెఫ్ట్ చేసి కొంతమంది దుండగులు పట్టుకెళ్ళిపోతున్నారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద ఒక 3 కేసులు ఎస్ రాయవరం పోలీస్ స్టేషన్ పరిధిలో రిజిస్టర్ చేయడం జరిగింది.
ఇమీడియట్గా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు సబ్ ఇన్స్పెక్టర్ గారికి, ఇన్స్పెక్టర్ గారికి ఈ కేసును ఎట్లయినా డిటెక్ట్ చేయాలి అని చెప్పేసి ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సెల్ కాన్ఫరెన్స్లోనే. ఈ ప్రెస్లో కూడా ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, చాలా చోట్ల దొంగతనాలు జరుగుతున్నాయి, ఎట్లయినా డిటెక్ట్ చేయాలి. ఇమీడియట్గా ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎస్ రాయవరం ఎస్ఐ గారు రమేష్ గారు టీమ్స్ ఫామ్ చేయడం, ఇమీడియట్గా విత్ ఇన్ నో టైం ఈ దొంగతనాలకి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఎస్ రాయవరం మండలానికి చెందిన వాళ్ళు బంగారి వీరబాబు, తుమ్మి రాజుకుమార్, కసింకోట బాలాజీ, యాసారపు దుర్గాప్రసాద్, ముక్క నాగసాయి. విజయనగరం జిల్లా కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా పాఠశాలలో తరగతి గదులు, వసతులను ఆయన నిశితంగా పరిశీలించారు. అనంతరం 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యార్థుల వద్దకు వెళ్లిన కలెక్టర్ వారితో కాసేపు ముఖాముఖిగా మాట్లాడారు. పాఠ్యాంశాలపై పలు ప్రశ్నలు అడిగి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను, ప్రతిభను స్వయంగా పరీక్షించారు. విద్యార్థులు పాఠ్యాంశాల్లో సాధిస్తున్న పురోగతిని తెలుసుకొని సందేహాలను నివృత్తి చేసుకునేలా ప్రోత్సహించారు. అదేవిధంగా పాఠశాలలో మధ్యాహ్న భోజనం విభాగాన్ని సందర్శించిన కలెక్టర్ విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతను తనిఖీ చేశారు. వంటకాల రుచి, పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. విద్యార్థులకు నిబంధనల ప్రకారం మెనూ అమలు చేస్తూ పౌష్టికాహారాన్ని నిరంతరం అందించాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ క్రమశిక్షణతో కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. మధురవాడ పిఎం పాలెం ఆర్హెచ్ కాలనీలో సోమవారం రాత్రి సయ్యద్ రెహన్ ఇంట్లో ఫ్రిడ్జ్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు తీవ్రమై సిలిండర్ పేలడంతో ఇంట్లోని వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రాణ నష్టం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి చేశారు. విషయం తెలుసుకున్న మధురవాడ జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు, భీమిలి టీడీపీ ఇన్ఛార్జ్ చిక్కాల విజయబాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి శ్రీనివాస్తో పాటు కూటమి వైఎస్ఆర్సీపీ నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ 6వ వార్డు అధ్యక్షుడు పోతిన ప్రసాద్ మాట్లాడుతూ కూలి పనులు చేసుకునే ఈ పేద కుటుంబానికి 15 లక్షల ఆస్తి మేర నష్టం జరిగిందని తెలిపారు. భీమిలి సమన్వయకర్త మధ్య శ్రీనివాసరావు ఆదేశాల మేరకు మంగళవారం బాధిత కుటుంబానికి 5,000 ఆర్థిక సహాయం అందజేశామన్నారు. ప్రభుత్వం కూడా ఈ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని ఆయన కోరారు. అనంతరం బాధితుడు మాట్లాడారు. నా ఇంట్లోనే ఫ్రిడ్జ్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఇంట్లో మొత్తం సామాన్లన్నీ ధ్వంసం అయిపోయి, ఫ్రిడ్జ్, టీవీ, కూలరు, ఇంట్లోని బీరువాలో ఉన్న బట్టలు అన్నీ ధ్వంసం అయిపోయి, గ్యాస్ సిలిండర్ కూడా పేలిపోయింది. దానివల్ల ఇంట్లో గోడలన్నీ ధ్వంసం అయిపోయి మా ఇంటి వెళ్ళిపోయి మేము రోడ్డు మీద ఉన్నాము. మాకు ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం చేస్తారని కోరుతున్నాము. మాకేమో 6వ వార్డు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పోతిన ప్రసాద్ గారు మా వద్దకు వచ్చి మాకు ఈరోజు తెల్లవారు 5,000 ధన సహాయం చేశారు. ఇప్పుడు ఎంత నష్టం జరిగింది? 15 లక్షల వరకు నష్టం జరిగింది. అక్కడ మా చిన్నసీని గారు కూడా, మన భీమిలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అయిన చిన్నసీని గారు కూడా తక్షణమే వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితిని కనుక్కొని వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో, తినడానికి కూడా ఉందో లేదో వాళ్ళ పరిస్థితి ఏంటో చూసి తక్షణమే వాళ్ళకి ఏమైనా రేషన్ రూపంలో కానీ, నగదుల రూపంలో కానీ తక్షణమే వాళ్ళు వెళ్ళి పేద ప్రజలు వెళ్ళి ఆదుకోమని చెప్పడం జరిగింది. అలాగే నిన్న రాత్రి వచ్చి పరిశీలించిన వెంటనే చూసాం మొత్తం అంతా కూడా బాగా ధ్వంసం. ఇప్పుడు కనీసం ఇంట్లో చూస్తే ఒక గుడ్డ మొక్క కానీ, ఒక కనీసం తుడుచుకోవడానికి చీపురు కూడా మిగలకుండా మొత్తం కూడా దహనం అయిపోవడం జరిగింది. అలాగే ఆ పక్క భవనం మీద గ్యాస్ బండ పగిలి వాళ్ళది కూడా ఇదైపోయి ఇబ్బంది పెడతారు. అలాగే కింద ఇల్లు చూస్తే ఆ వైబ్రేషన్ కి ఆ స్లాబ్ అంతా కూడా దద్దరిల్లిపోయి వాటర్ లీక్ అయిపోయి మొత్తం అంతా కూడా తడిసిపోయింది. ఆ 2 ఇళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు రాత్రి వచ్చి చూసేసరికి. సరే బాధాకరమైన విషయం అనేసి చెప్పి వాళ్ళు వచ్చి చూడడం జరిగింది. అలాగే ఈరోజు ఉదయం వచ్చి
తక్షణమే వాళ్ళు ప్రజెంట్ కనీసం తినడానికి కూడా లేవు, హోటల్ నుంచైనా తెచ్చుకోండి అని చెప్పేసి ఒక 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే మేము కాదు, తక్షణమే ప్రభుత్వం ఏదైతే ఉందో తల్లి బిడ్డల ఆరోగ్యం సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అన్నారు. గర్భిణీలు, బాలింతలు, నవజాతి శిశువుల సురక్షిత ప్రయాణాల కోసం అత్యాధునిక సదుపాయాలతో రూపొందించిన 11 నూతన 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను మంగళవారం కలెక్టరేట్ పోర్టికో వద్ద ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన బాలింతలు, నవజాత శిశువులను ఆసుపత్రి నుంచి సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చేందుకు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సేవలు పూర్తిగా ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సేవల ద్వారా ముఖ్యంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు చెందిన తల్లులు, శిశువులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. తల్లి బిడ్డల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నూతన వాహనాల్లో ఎయిర్ బ్యాగులు, సీట్ బెల్టులు తదితర అధునాతన భద్రతా ఫీచర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈరోజు మనము ఒక 11 తల్లి బిడ్డ 102 ఎక్స్ప్రెస్లను మనము లాంచ్ చేసుకున్నాం మన జిల్లాలో. ఆల్రెడీ మనకి 22 ఉన్నాయి. దానికి అదనంగా ఈరోజు ఒక 11 వచ్చాయి. మనకు 33 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లు మనకి ఇప్పుడు జిల్లాలో ఉన్నాయి. మనకి ఈ 11లో కూడా 8 వచ్చేసి మనకు మన టీజీహెచ్కే మనకు అలాట్ చేయడం జరిగింది. సో దీన్ని ఏదైతే పాత తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లు ఉన్నాయో దాంట్లో ఏదైతే చిన్న చిన్న ఇన్కన్వీనియన్సెస్ ఉన్నాయో అవన్నీ రెక్టిఫై చేస్తూ కొత్తది ఇవ్వడం జరిగింది. వీటిలో మళ్ళీ మనకి ఒక అలారం సిస్టమ్ కూడా పెట్టడం జరిగింది. ఏదైతే డ్రైవరు మిస్బిహేవ్ చేసినా లేకుంటే ఏదైనా ఇబ్బందులు ఎదురైనా కూడా వాళ్ళకు అలారం ప్రెస్ చేస్తే స్టేట్ కంట్రోల్ రూమ్కి ఇమీడియట్గా వెళ్ళిపోతుంది. మనకి ఇమీడియట్గా అక్కడ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఈ 102 ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళ లొకేషన్ కూడా మనకు షేర్ చేయడం జరుగుతుంది. సో ఇమీడియట్గా మనం దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీని ఏంటంటే ముఖ్యంగా మనకు ఏదైతే డెలివరీస్ అయిపోయిన తర్వాత తల్లి బిడ్డను వాళ్ళ అటెండెంట్స్ని క్షేమంగా వాళ్ళ ఊరికి వితౌట్ ఎనీ ఎక్స్పెండిచర్ చేర్చడం గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఉద్దేశం. దీంతోపాటు మనకు హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ కూడా ఉంటాయి. మనకు ఆల్మోస్ట్ అన్ని విలేజెస్లో ఉంటాయి హై రిస్క్ ప్రెగ్నెన్సీస్, వేరియస్ రీజన్స్. వాళ్ళను ఆ డెలివరీ సమయంలోనే కాకుండా ఎప్పుడు ఇబ్బంది ఎదురైనా వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొని వచ్చి మళ్ళీ మనం దగ్గరున్న హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ కూడా వాళ్ళని డ్రాప్ చేసే అవకాశం కూడా దీంట్లో ఉంది మనకి. సో మనకు ఏదైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో వాళ్ళ డెలివరీస్ కానీ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఉన్నాయో వాళ్ళని కేర్ తీసుకోవడం కోసం ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లను మనం లాంచ్ చేసుకోవడం జరిగింది. జిల్లాలో ఇప్పుడు 33 ఉన్నాయి. సఫిషియంట్ స్ట్రెంత్ ఉంది మన దగ్గర. సో వీటిని అందరూ వాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. దీనికి నెంబరు మీ అందరికీ తెలుసు, 102. ఓకే, థ్యాంక్ యూ సార్. మెడికో ప్రియాంక హత్య కేసులో అసలు నిజాలను దాచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వైఎస్ఆర్సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కూటమి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ కేసులో నిందితులను కాపాడేందుకు అదృశ్య శక్తులు పనిచేస్తున్నాయని, హత్య జరిగిన తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరుపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు. ఈ నెల 3న ఘటన జరిగితే 6వ తేదీన నిందితులను అరెస్టు చేసినట్లు చూపించారని, ఆ మధ్య 3 రోజుల నిందితులు ఎక్కడున్నారో, వారిని ఎవరు దాచారో కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తొలుత ఈ హత్యను ర్యాష్ డ్రైవింగ్, చిన్న ప్రమాదంగా చిత్రీకరించేందుకు ఎందుకు యత్నించారని, వైఎస్ఆర్సీపీ ఆందోళన చేపట్టిన తర్వాతే కేసు తీవ్రతను గుర్తించి సెక్షన్లను ఎందుకు మార్చారని నిలదీశారు. హత్య జరిగిన రోజు రాత్రి నిందితుల ఫోన్ డేటాను, సీసీటీవీ విజువల్స్ను పోలీసులు ఎందుకు పరిశీలించలేదన్నారు. రాజమండ్రి సోషల్ మీడియా పేజీలపై ఎవరు ఒత్తిడి ఉందో స్పష్టం చేయాలని, స్థానిక కూటమి నాయకుల అండదండలతో ఈ దారుణాన్ని కప్పుపుచ్చే ప్రయత్నం జరుగుతుందని మండిపడ్డారు. వరకు కూడా ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్కి కళ్ళు కనబట్టలేదా? పోలీస్ డిపార్ట్మెంట్కి సీసీ ఫుటేజ్లు కనబట్టలేదా? 3 సార్లు గుద్ది 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 తలపై నుంచి పుచ్చకాయ ఎక్కించుకున్నట్టు ఎక్కించుకుని వెళ్ళిపోయారే, తల పగిలిపోయేలాగా యాక్సిడెంట్ చేశారే, ఆ మాత్రం తెలియట్లేదా పోలీస్ డిపార్ట్మెంట్కి? 3 రోజులు పట్టిందా మీరు సెక్షన్ ఆల్టర్ చేసేదాకా? మేం ప్రెస్ మీట్ పెట్టేదాకా మీరు సెక్షన్ ఆల్టర్ చేయాల అంటే అప్పుడు దాకా సింపుల్ సెక్షన్ ఎందుకు పెట్టారు? స్టేషన్ బెయిల్ ఇచ్చే సెక్షన్ ఎందుకు పెట్టారు? 3వ ప్రశ్న. 4వ ప్రశ్న, ఎప్పుడైతే ఆ వ్యక్తుల హత్య చేశారో ఆ రోజు రాత్రి ఎవరెవరికి కాల్స్ చేశారు, ఎవరెవరు ప్రమేయంతో పోలీసుల పైన ఒత్తిడి చేసి కాపాడే ప్రయత్నం చేశారు? ఖచ్చితంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మేము వేస్తాము. కాల్ డేటా రికార్డు పబ్లిక్లో పెట్టాలి. ఆ నిందితులు ఎవరెవరికి ఫోన్ చేశారు,
ఎవరు వెనకాల ఉన్న ఆ దుష్టశక్తులు ఎవరున్నారు? వాళ్ళని కాపాడే ప్రయత్నం ఎవరు చేశారు? ఇది 4వ ప్రశ్న. 5వ ప్రశ్న, ఈవీఎం ఎమ్మెల్యే బయటకు వచ్చి అతను చెప్తాడు ఇది కేవలము మద్యం మత్తులో జరిగిన హిట్ అండ్ రన్. అతను చెప్తున్నాడు చూడండి, అందులో కూడా క్లియర్గా ఉంది ఇది కేవలం అంట. ఏమయ్యా, ఒక మనిషి ప్రాణము పోతా ఉంటే ఇది కేవలము మద్యం మత్తు అంటావేంటి? నీకేమన్నా బుర్రుందా? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. సూపర్ ఎల్నినో రాష్ట్ర ప్రస్తుత పరిస్థితులపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. అన్ని రంగాల్లో అధికారులు చేస్తున్న కృషి అమోఘమని ప్రశంస. జార్ఖండ్ రాజధాని రాంచీలో విద్యార్థులపై పోలీసుల దమనకాండను ఖండించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్. హక్కుల కోసం శాంతియుత నిరసన చేస్తున్న విద్యార్థులపై దాడి చేయడం హేయమైన చర్యనని దిగ్భ్రాంతి వ్యక్తం. మెడికో ప్రియాంక హత్య కేసులో కూటమి ప్రభుత్వం నిజాలను దాచేస్తుందని ఆరోపించిన రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్. నిందితులు మొదటి 3 రోజులు ఎక్కడ ఉన్నారో వారిని ఎవరు దాచారో బహిర్గతం చేయాలని డిమాండ్. విశాఖలో 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు ప్రారంభించిన జిల్లా జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, ఎమ్మెల్యేలు పల్లా విష్ణుకుమార్ రాజు. బాలింతలకు నవజాతి శిశువులకు సకాలంలో వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.